ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. తెనాలికి చెందిన సంగీత సాంస్కృతిక సంస్థ స్వరలయ సంస్థ ఆధ్వర్యంలో తెనాలి ఉత్సవ్ ఎంతో వేడుకగా జరిగింది. స్వరలయ తెనాలి ఉత్సవ్ పేరిట 2 రోజుల పాటు తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు. శనివారం సాయంత్రం ప్రత్యేకంగా నిర్వహించినటువంటి కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకున్న ఈ కళాభిమానులను. సాయంత్రం నుంచి కూడా ఆ సంస్థ వ్యవస్థాపకులు సాయి లక్కరాజు నేతృత్వంలో ఈ వేడుక అనేది కూడా కోలాహలంగా ప్రారంభమైంది. ముందుగా ఈ కార్యక్రమంలో భాగంగా తోలుబొమ్మలాట, చెక్క భజన ఇటువంటి కళా ప్రదర్శనలు అయితే ఎంతో ఆసక్తిగా తిలకించారు. ప్రజలందరూ కూడా నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. ఆ కళాకారులను కూడా ప్రత్యేకంగా అభినందించిన పరిస్థితి ఉంది. ఈ కార్యక్రమాల అనంతరం కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఇక్కడ తెనాలికి చెందినటువంటి విద్యార్థినీలు ప్రత్యేక నృత్య రూపకాలతో ప్రత్యేకంగా వారి ప్రదర్శనలు అయితే ఎంతో ఆకట్టుకున్నాయని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత సభా కార్యక్రమాన్ని నిర్వహించారు. అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ ప్రత్యేకంగా ముఖ్య అతిథిగా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కూడా ఆయన కొన్ని మాట్లాడుతూ జానపద కళలను, కళాకారులను ప్రోత్సహించుకోవాలి, ప్రభుత్వం బాధ్యత కూడా దీనికి ఉందని కూడా చెప్పుకుంటూ వచ్చారు. అట్లాగే ఉద్యోగ సంఘ నాయకులు బొప్పరాజు వెంకటేశ్వర్లు కూడా ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా తెనాలికి చెందినటువంటి పలువురు ప్రముఖులని నిర్వాహకులు ప్రత్యేకంగా అభినందించారు. కళల చరితలో ఇందరు ఘనులు ధనులు విశ్వమందచ్చట వినగలేరు. మన తెనాలికే ఆ కీర్తి మహిళ దక్కే. తెలుగు జాతి చరిత్ర ఎవరు రాసినా కూడా తెనాలి మినహాయించి రాయటం అన్నది ఎవరికి కూడా సాధ్యమైన విషయం కాదని చెప్పి మాత్రం మనం చేస్తాం. కేవలం కళలే కాదు, అనేక ఉద్యమాలకి నాంది పలికిన గడ్డ తెనాలి. తిరుపతి రామస్వామి చౌదరి హేతువాద ఉద్యమాలు కానివ్వండి, ఆ తర్వాత ఆవుల వారి మానవతా ఉద్యమాలు కానివ్వండి, అలాగే ఆచార్య రంగా గారి రైతాంగ ఉద్యమాలు కానివ్వండి, ఈ రకంగా రకరకాల ఉద్యమాలకి పుట్టిల్లు తెనాలి. అలాగే ఆయా రంగాల్లో తెలుగు జాతిని ప్రభావితం చేసింది కూడా తెనాలి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక కళలకు వస్తే సర్వ కళలకి పుట్టిల్లు మాత్రం పొట్టిల్లు, లేదంటే మెట్టి నీళ్ళు. ఎక్కడన్నా కొట్టొచ్చుగా ఇక్కడికి వస్తేనే రాణిస్తారు, తెనాలికి వస్తారు. ఆ రకంగా ఆ రోజులో రంగస్థల కళాకారులు కానీ ఇంకెవరన్నా కానీ అది పుట్టింది ఎక్కడన్నా వచ్చు, కానీ స్థానం మాత్రం తెనాలి. ఒకప్పుడు నాటక రంగాన్ని అంతా కూడా ఏలింది తెనాలి వారి. హరికథలకు తెనాలి, నాదస్వరానికి తెనాలి, ఎక్కడ దేనికైనా తెనాలి, శిల్పానికి తెనాలి, చిత్రలేఖనానికి తెనాలి, అన్నిటికీ తెనాలి. అయితే తెలుగునాట అనేక సాంస్కృతిక వారసత్వం గల పట్టణాలు ఉన్నాయి. దాంట్లో మా బందర్ కూడా ఒకటి. కానీ బందర్లో ఇవాళ లేదు. నాకు తెలిసిందని రాష్ట్రం తిరుగుతున్నా పూర్వపు పట్టణాలని దాదాపు ఏదో కార్యక్రమం తిరిగినప్పుడు 2 ఈ రోజు కూడా ఆ పూర్వపు ఔనిత్యం నిలబడుతున్న పట్టణాలు 2, రాజమండ్రి, 2 తెనాలి.
మనం కాపాడుకోవాలంటే వాటి ప్రజాదరణ అవసరం. ఉదాహరణ తోలుబొమ్మలాట అన్నది కొన్ని కుటుంబాలకి అది పరిమితమైన కళ. ఆ కళ ఇవాళ ఏమవుతుందంటే వృత్తిని పెట్టినప్పుడు ఆ తర్వాత తరాల వారు వేరే రంగాలకు వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. దాంతో కళ కనుమరుగే పరిస్థితి వస్తుంది. ఇది నేను చాలా చోట్ల చూస్తున్నాను. ప్రత్యేకించి జానపద కళలోకి వచ్చిన పెద్ద సవాల్ ఇదే. ఎందుకంటే వాళ్ళకి తగిన వాళ్ళ వాటి మీద ఆర్థికంగా జీవించేవాళ్ళు. ఎప్పుడైతే వాళ్ళకి ఆర్థికంగా జీవించడానికి అవకాశం లేదో అప్పుడు వాళ్ళు వేరే రంగాలకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. దాంతో కళ కనుమరుగే స్థితి వస్తుంది. అంటే జానపద కళల్ని మనం పరిపోషించాల్సిన అవసరం ఉంది. అది ప్రభుత్వ బాధ్యత కూడా. ఈ విషయంలో కర్ణాటక ప్రభుత్వం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అక్కడ ఇంకో జానపద విశ్వవిద్యాలయం పెట్టారు. ఇంతలో సంక్రాంతి వచ్చిందంటే ఎంత కోలాహలంగా ఉండేది. హరిదాసులు, గంగిరెద్దులు ఇవన్నీ వచ్చేవి. వాటిని అందరినీ కూడా మనం ప్రతి ఇల్లు కూడా వాళ్ళని పోషించేవి. ఇవాళ పరిస్థితి తగ్గిపోయిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ జానపద కళల్లో కనుమరుగు అక్కడ చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వమే కాదు ప్రజల మీద కూడా ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భం మనం చేస్తున్నాం. జానపద కళాకారులకి వృత్తిని కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. తద్వారా ఆ కళ కనుమరుగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యత నిర్వహణ గుర్తు చేయడానికి రోజు సాయి గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారిని నేను హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ ఈ తెనాలి ఎప్పుడు కూడా తెలుగు జాతి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది, నిలవాలని చెప్పి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.